నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. ఫైనల్‌గా సజ్జల భార్గవరెడ్డిని అరెస్ట్ చేసేయటానికి రంగం సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తుందండి. అంటే ఇప్పటి వరకు చిన్న చిన్న పోస్టులు పెట్టారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించింది వన్ బై వన్ పట్టుకుంటూ ఉన్నారు. నిన్న ఆ ప్రెస్ మీట్ చూసినట్టయితే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు 7 ఇయర్స్ బిలో ఉండదుగా దీనికి సంబంధించి? ఖచ్చితంగానండి. హ్మ్. ఇప్పుడు మీరు హ్మ్. పోలీసులు కేసులు పెట్టడం అంటున్నారు గానీ, నేను పోలీసులు వేటాడుతున్నారంటాను. పోలీస్ వేట. వేట. హ్మ్. ఎందుకంటే ఈ 4, 5 నెలలుగా పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు. సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. లేకపోతే అనుకున్నంత స్పీడ్‌గా పనిచేయట్లేదని రకరకాల విమర్శలు ఇటు తెలుగుదేశం క్యాడర్ దగ్గర నుంచి, సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా. హ్మ్. ఎందుకంటే గతంలో దాష్టీకాలు చేసిన వాళ్ళ మీద ఏ రకమైన చర్య తీసుకోకపోతే నిజంగానే పోలీసు వ్యవస్థ పనిచేయట్లేదు అనేటువంటి ఇది ఉంటుంది. హ్మ్. వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం సంయమనం పాటిస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రూల్ ఆఫ్ లాకి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి, చట్టాన్ని గౌరవించారంట కాబట్టి ఆ పద్ధతిలో వెళ్తున్నారు. నిదానంగా స్లో అండ్ స్టడీగా వెళ్తున్నటువంటి టైంలో మీరు టైమ్ లైన్ కూడా చూడండి. ఎందుకంటే ఏదైనా ఒక సంఘటన జరిగింది అంటే దానికి పూర్వాపరాలు ఏంటి అనేది విచారించినప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఆయన పోలీస్ వ్యవస్థ మీద ఇరగదీసుకుపడ్డప్పుడు మొన్న అక్కడి నుంచి వేగం పుంజుకుంది. ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతో, ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో ఉన్న వాళ్ళని వేటాడటం. హ్మ్. కానీ ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా పోలీస్ ఆఫీసర్స్ బయటకు వచ్చి కేసుకు సంబంధించే కాకుండా మిగతా విషయాలు కూడా మాట్లాడటం. నిన్న డీఐజీ గారిని చూసాం, అవును. ప్రవీణ్ గారిని. అవును. అలాగే తిరుపతి ఎస్పీ గారిని కూడా చూసాం. హ్మ్. సప్త సముద్రాల అవతలున్నా సరే మీరు ఎక్కడున్నా వెతుక్కొచ్చి మీ అంతు తేలుస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. సో గతంలో కూడా మనం అనుకున్నాం నాయకుడు సై అంటే పక్కనున్న అంబటి రాంబాబు లాంటి వాళ్ళు సై సై అంటారు. ఆయన సప్త సముద్రాలంటే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి 10 సముద్రాల అవతల ఉన్న 7 సముద్రాలు కాదు 10 భూప్రపంచంలో 7 ఉన్నాయి, మరి మిగతా 3 ఆయన సృష్టించాడు. హ్మ్. 10 సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చి మీ అంతు చూస్తామని చెప్పేసి పనిచేసే పోలీసుల్ని మీరు కూర్చున్న వాళ్ళని లేపి తన్నించుకోవడం కాదా? ఆ రోజు నుంచి వేట ఎలా జరుగుతుందనేటువంటిది ఈ 3 సంఘటనలు గనక మనం ఒక్కసారి లింక్ చేసుకుంటే వీళ్ళే రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటల మూలానే పోలీసుల్లో ఒక రకమైనటువంటి పట్టుదల వచ్చింది. ఓకే. ఇప్పటిదాకా ఏంటంటే సరే ఏదో చట్ట ప్రకారంగా వెళ్దాం చూసుకుందాం అనుకుంటున్నారు కానీ అప్పటి నుంచి వాళ్ళకే వార్నింగ్లు ఇస్తే వాళ్ళేంటి వాళ్ళు చూపిస్తున్నారు. హ్మ్. దిస్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్. ఓకే. ఇంకా పెద్ద చేపలన్నీ రాబోతా ఉన్నాయి అనేటువంటిది గతంలో కూడా మనం అనుకున్నాం. ఎప్పుడైనా పైదాకా వెళ్ళాలి అంటే ఏంటంటే కింద ఉన్నటువంటి తీగను పట్టుకొని డొంక కదిలిస్తే కానీ చివరిదాకా వెళ్ళరు. మీరు ఆ ప్రెస్ మీటు గమనించినట్టయితే అదేంటండి ఒక పెద్ద వ్యవస్థ క్రియేట్ అయ్యిందండి ఆల్మోస్ట్. ఆ చైన్ లింకులు చూసారా? అవును, అవును. వరుసగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అది ఒక విష వలయంలాగా దాన్ని తయారు చేశారండి. అంటే ఇంకా అబద్ధం నిజంలాగా అయ్యేటట్టుగా. అంతే. ఆ! ఇప్పుడు ఆ రోజున గోబెల్స్ అని చెప్పేసి ఒకడిని ప్రయోగించారు. ఎవరు? జర్మన్ నియంత హిట్లర్. హ్మ్. ఒక అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసి అదే జనాలు నిజమని నమ్మేటట్టుగా అతన్ని ఇప్పుడు ఎవరైనా అబద్ధ ప్రచారం చేస్తుంటే గోబెల్స్ ప్రచారం అంటాం మనం. ఓకే. ఆ సిద్ధాంతాన్ని నరనరాలు జీర్ణించుకున్నటువంటి వాళ్ళు ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియాని ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు. ఓకే. చివరికి పోలీస్ ఆఫీసర్స్ అంటేనే కొంచెం కఠినంగా ఉంటారు. వాళ్ళ సున్నితత్వం గానీ, ఎందుకంటే వాళ్ళు రోజు డీల్ చేసే వ్యవహారాలు అలా ఉంటాయి. రైట్. కానీ డీఐజీ ప్లస్ పక్కనున్న ఎస్పీ ఇద్దరు కూడా వాళ్ళు పెట్టిన పోస్టులంతా కూడా ఇంత ఫైల్ చేసుకొని ఉన్నారు కాగితాల్లో, వాళ్ళు ప్రింట్అవుట్స్ తీసుకొని. ఆ! ఇద్దరు కూడా మా నోటితో మేము చదవలేమన్నారు. పోలీసులే. అవునండి. అవును. మామూలుగా పోలీస్ భాష, పోలీస్ వ్యవహార శైలి ఎలా ఉంటుందనేది మనకు తెలుసు. కొంచెం కఠినంగా ఉంటారు. వాళ్ళకి ఇలాంటి వాటికి చెల్లించరు. కరెక్ట్. కానీ నిన్న ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే ఆ డీఐజీ ప్రవీణ్ గారు అసలు కడుపుకు అన్నం తినేవాడు మనుషులు అనేటువంటి వాళ్ళు ఇలాంటివి పెడతారా? దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటే దాన్ని పాడు చేయడానికి రాక్షస సంతతి అనేది ఉండేది. దాంట్లో చెట్లు, రక్తము, మాంసం వేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఆ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇది ఎగ్జాక్ట్‌లీ మనం లాస్ట్ టైమ్ 1, 2 సందర్భాల్లో కోట్ చేసాం. ఇదే ఉదాహరణ చెప్పుకున్నాం మనం. హ్మ్. హ్మ్. దాన్నే మళ్ళీ నిన్న ఆయన ఉదహరించారు. ఎందుకంటే ఎవరికైనా వచ్చేది అదే. ఆ! ఒక మంచి జరుగుతున్నప్పుడు దాన్ని డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళని మనం ఏమంటాం? రాక్షసులనే అంటాం. సో అన్‌ఫార్చునేట్‌లీ ఆ రాక్షస గణాలన్నీ కూడా చాలా వరకు వైసీపీలో ఉండటం అనేటువంటిది ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి దౌర్భాగ్యం. ఇప్పుడు
కూకటి వేళతో సహా దాన్ని పికిలిచ్చాలి విషవృక్షాన్ని అనేటువంటి కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. ఇచ్చిన దాంతో ఏంటంటే ఇప్పుడు మొదలయ్యి యాక్షన్ అనేటువంటిది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. దానికి ప్రారంభం ఇది. మనం ఇతను రవీంద్రారెడ్డి తప్పించుకున్నాడు అనుకున్నప్పుడు కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం. పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంటుంది, వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు సబ్మిట్ చేస్తారు, ఖచ్చితంగా 2 రోజుల్లో మళ్ళీ అరెస్ట్ చేస్తారు చూడండి అన్నాం. అలాగే చేశారు. ఈ లోపల రాబట్టాల్సినంత రాబట్టారు, రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళగానే ప్లేట్ ఫిరాయించి నన్ను కుట్రాయించారని చెప్పి అన్నారు. కానీ ఈ లోపలే అవినాష్ రెడ్డి పిఏ తోటి ఇతనికి జరిగినటువంటి చాటు, దానికి సంబంధించినటువంటి వాట్సాప్ ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించి పెట్టుకున్నారు. వీళ్ళు ఎంత బుకాయించినా కానీ చివరికి ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళింది, సజ్జల భార్గవ రెడ్డి రాకముందు వరకు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాని అధినేత ఎవరైతే ఉన్నారో అతను హ్యాండిల్ చేసేవాడు ఈ డిజిటల్ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని. దానికి వాళ్ళకి 8,000 రూపాయలు ఏదో ఇచ్చుకుంటూ చేసేవాడు. ఈ ఓ పోస్ట్ పెట్టమంటే వాళ్ళంతా వాళ్ళు పెట్టినా, లేకపోతే పై వాళ్ళు చెప్పినా పెట్టేవాడు. ఎవరి పేర్లతో సహా ఒక 40-50 మంది పేర్లు కూడా అక్కడ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోలీసులు కొట్టి పెట్టిస్తే మాత్రం అంత సవివరంగా ఎలా వస్తుంది? కాబట్టి చర్య అనేటువంటిది చేసినప్పుడు, ఒక దుర్మార్గం చేసినప్పుడు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, ఒకే తల్లి గర్భాన్ని పుట్టిన వాళ్ళు కూడా కొంచెం వ్యతిరేకించారనగానే ఎంత నీచాతి నీచంగా. పైగా నిన్న ఆయన చాలా నచ్చారు నాకు, ఆ డిఐజీ అన్యాపదేశంగా చెప్పాల్సిన అని చెప్తున్నాడు. ఏమండి మరి సునీత గారి వ్యవహారం ఏంటి, షర్మిల గారి వ్యవహారం ఏంటంటే వాళ్ళు మా దగ్గర కేసులు పెట్టలేదండి, హైదరాబాద్లో పెట్టారు. ఒకవేళ కేసు ట్రాన్స్ఫర్ అయినా పర్వాలేదు, మళ్ళీ వాళ్ళు వచ్చి మా దగ్గర ఫ్రెష్గా కేసు పెట్టినా మేము అంత చూస్తాం అంటున్నాడు. అంటే వాళ్ళకి చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి పెట్టండి అని చెప్పి. ఆల్రెడీ రవీంద్రారెడ్డి అనే అతని మీద 25 నుంచి 30 కేసులు ఉన్నాయి. ఇప్పుడు మరో బోర్గడ్డ అనిల్ ఎత్తును. ఇక పడుతూనే ఉంటాయి కేసులు. కాబట్టి దీన్ని చూసైనా సరే ఆ మిగిలినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో స్లోగా ఉందన్నటువంటి దీని మూలన ఒక సీనియర్ సెలబ్రిటీ నాకు ఒక ఇది పెట్టారు, మెసేజ్, ఒక వీడియో పంపిస్తూ, ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఆదిత్యనాథ్ని అవాకులు చెవాకులు పేలినటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారనేది బిఫోర్ ఆఫ్టర్ లాగా ఒక వీడియో. సో ఇలాంటి చర్యలు కూడా మన దగ్గర ఉంటే బాగుండండి, కాస్త దీని మీద మీరు మాట్లాడండి, ఎక్కడన్నా ఉంటే మీరు కొంచెం చెప్పండి అని చెప్పి నాకు ఆయన పెట్టడం జరిగింది. పేరు అనవసరం. సో అంటే ఏంటి, ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఒక సెలబ్రిటీ దాకా అందరి మనసులో ఏమనిపిస్తుందంటే ఈ రూల్ ఆఫ్ లా అనేది లేకుండా చేసి ఎన్ని దౌర్జన్యాలు చేశారు, కామన్ మ్యాన్ని ఎంత ఇబ్బంది పెట్టారు, కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత హింసించారు. సో వీళ్ళకి మామూలు ట్రీట్మెంట్ చాలదనేటువంటిది కింద నుంచి పైదాకా అందరి మనసులో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి మనకు తెలుసు. ఆయన స్లో అండ్ స్టడీ అంటారు, చట్టం మితిమీరొద్దంటారు, ఇదంతా. కానీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎవరైతే వచ్చారో యంగ్ జనరేషన్, వీళ్ళ నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది అది కాదు. సరే పెద్ద ఆయన ఏదో ఆయన పాలసీ అయింది, పెద్ద ఆయన అయిపోయాడు కాబట్టి ఇకనైనా మీరు దీన్ని స్పీడప్ చేయాలి, పడ్డటువంటి వాళ్ళకి సత్వరంగా బాధితులకు ఏదైతే పడ్డదో వీళ్ళు కూడా అది అనుభవించాలి అనేటువంటిది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి మాట. దాన్ని మరీ అడ్డగోలుగా వాళ్ళు చేసినట్టుగా చేయకపోయినా మరీ 41A నోటీసులు ఇచ్చి వదిలేయకుండా ఇలాంటి గట్టి సెక్షన్లు, ఇది నిజంగానే మరి ఆర్గనైజ్డ్ క్రైమే కదా. ఒక పార్టీని లేకుండా సమూలంగా చేయాలి, దాని పార్టీ నాయకుల్ని సమూలంగా ఫిజికల్గా ఎలిమినేట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా హింసించి ఎలిమినేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మొదలయ్యి భువనేశ్వర్ గారిని మాట్లాడిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు సోషల్ మీడియాలో చేసిన ప్రచారం దాకా ఏంటంటే ఒక పార్టీని, ఒక వ్యక్తిని ఎలిమినేట్ చేయడానికి జరిగిన ప్రయత్నంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కానీ మీరు గమనించినట్టయితే అండి, వీళ్ళు ఏదైతే దీన్ని బేస్ చేసుకున్నారో 2019లో హిట్ అయ్యారండి. అవును, అప్పుడు ప్రజలకు తెలియలా ఈ పోస్టుల వ్యవహారం ఏంటి, అవును, ఈ పోస్టులకు సంబంధించి నిజమే కాబోలు. ఇప్పుడు ఒక 100 పోస్టులు తప్పుడు పోస్టులు పడ్డాయి, ఖచ్చితంగా నిజమే అనే ఒక అనుమానం వస్తుంది. అంటే ఇక్కడ ఒకటండి, ఆ రోజు వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చెప్పండి. ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా అర్థమైపోతుంది, అంతేగా, పోస్ట్ పెట్టగానే అర్థమైపోతుంది, అంతే కదా, చేదరించుకుంటున్నాడు ఆ పోస్ట్ చూడగానే. ఆ రోజున ఏం చేశారంటే ఏదైతే తెలుగుదేశం ప్రధానంగా పార్టీ కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని, ఒక సామాజిక వర్గం పార్టీ ఇది, ముఖ్యంగా అమరావతి నాశనానికి. అమరావతి అనేది సబ్సిక్వెంట్ గా వచ్చింది. 2019 ఎన్నికల్లో వీళ్ళే దోచేసుకుంటున్నారు రాష్ట్రాన్ని మొత్తాన్ని, వీళ్ళకే పదవులు ఇచ్చుకుంటున్నారు. డిఎస్పీల్లో 45 మందో 46 మంది డిఎస్పీలు ఉంటే 43 మందిని వాళ్లే వేసుకున్నారు. అవును. సో ఆ సామాజిక వర్గాన్ని ఏంటంటే ఈ మొత్తం మిగతా వాళ్ళందరి దృష్టిలో విలన్ని చేసి
ఈయన పాదయాత్రలో చక్కగా తలల్ని ఉడుతూ ముద్దులు పెడుతూ ఆలింగనాలు ఇస్తూ అసలు నేనే మీకు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన దోచుకు తినేవాడు, ఒక సామాజిక వర్గానికే చేస్తున్నాడు అనేటువంటి భ్రమలు కల్పించి ఇప్పుడు వీళ్ళు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే మొత్తం పేరు లిస్ట్ వస్తుంది ఖచ్చితంగా నేను అనేది అదే క్రైమ్లో. ప్రజలు ఇందాక మీరు అన్నారు చూసారా, ఆ. మొదట్లో నమ్మారు ఇప్పుడు రియలైజ్ అయ్యారని. సో అది అధికారంలోకి వచ్చిన తర్వాత కదా వీళ్ళంతా, ఇప్పుడు కదా ముసుగులు తొలుగుతుంది దాని వెనకాల ఎవరెవరు ఉన్నారని. వాళ్ళు వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారని చెప్పారు, అది తప్పని తేలింది. అసెంబ్లీలో వాళ్లే చెప్పారు, ఆ డిఎస్పీ ప్రమోషన్లో కేవలం 3 మాత్రమే ఆ సామాజిక వర్గం, మిగతా వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఉన్నారన్నప్పుడు ప్రజలు రియలైజ్ అయ్యారు, అరే ఈ రోజున మనల్ని నమ్మించారని. తర్వాత వచ్చిన తర్వాత పైనుంచి కింద దాకా వాళ్ళే సామాజిక వర్గాలతో నింపుకున్నారు, వాళ్ళందరూ చూశారు కదా ప్రజలు. పైన ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ పోస్ట్ దగ్గర నుంచి మినిస్టర్ల దగ్గర నుంచి కింద ఉన్నటువంటి పోస్టుల దాకా వాళ్ళ సామాజిక వర్గంతో నింపుకోవడంతో ఏంటంటే మనల్ని మోసం చేశారా వీళ్ళు, అనవసరంగా మనల్ని వాళ్ళ మీద ద్వేషం కల్పించారు. అమరావతి వచ్చిన తర్వాత అసలు ఎంత విషయం చిమ్మారో మనం చూసాం. అవును, అది అమరావతి కాదు కమరావతి అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా చూసాం. ఇవన్నీ ప్రజలు రియలైజ్ అయ్యారు కాబట్టి ఇవాళ ఆ 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి ప్రజల దృష్టిలో ఏ రోజో వీళ్ళకి శిక్ష పడిపోయింది, దోషులుగా తేలిపోయారు. కానీ చట్టం దృష్టిలో వీళ్ళని దోషులుగా నిలబెట్టాలి, చట్ట ప్రకారంగా ఏ శిక్ష అయితే పడాలో ఆ శిక్ష పడేటట్టుగా చేయటం అనేటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం నుంచి అదే కోరుకుంటున్నారు.